ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీఎండీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు అరెస్ట్ అయ్యారు. వారితో ఐఫోన్లో కాంటాక్ట్లో ఉండి ఏపీ మద్యం కుంభకోణంలో అనుక్షణం ఏం జరుగుతుంది, విచారణలో ఏం చెప్తున్నారు అనే పిన్ టు పిన్ అప్డేట్స్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో ఎలా ముందుకెళ్లాలో ముందుగానే ముందస్తు ప్రణాళికలు రచించుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు విచారణలో ఏం చెప్పబోతా ఉన్నారు, రేపో మాపో బిగ్ బాస్ మేడకు ఈ ఉచ్చు బిగుస్తోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోదీ గారితో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ కాబోతున్నారు. ఈ రెండింటికి లింక్ ఏంటి, దీని మీద విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. ఒక పక్క మోదీతో నారా లోకేష్ భేటీ, మరొక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన వ్యక్తులు, కీలకమైన నిందితులు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం. ఎలా చూడాలి, రెండింటి మధ్య ఏంటి లింక్? నిజానికి ప్రధానమంత్రి గారితో లోకేష్ గారి అపాయింట్మెంట్ ఇవాళ కొత్తదేం కాదు. ఓకే, ఆయన అమరావతి పునరుల శంకుస్థాపనకు వచ్చినప్పుడు లోకేష్ గారిని వచ్చి కలవమన్నారు. ఎందుకంటే అభివృద్ధి పనులు ఏ రకంగా సాగుతున్నాయి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, దానికి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఏంటి. ఎందుకంటే అమరావతికి నిధులు కేంద్రమే సహకరిస్తుంది కాబట్టి సో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళ ప్లానింగ్ను వివరిస్తూ ముందుకెళ్ళాలి. కాబట్టి రెండు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాబట్టి లోకేష్ గారిని రమ్మన్నారు. లోకేష్ గారు వెళ్తున్నారు. సహజంగానే ఎంత అవునున్నా కాదన్నా రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి. ఇప్పుడు ఆయన ప్రధాని అయిన మంత్రి అయినప్పటికీ కూడా ఇద్దరు రాజకీయ పార్టీల నాయకులు కలిసినప్పుడు రాజకీయ చర్చకు వస్తాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జగన్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చర్చకు వస్తాయి. అందులోనూ ఈ దేశాన్ని ఊపేసే స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలో దిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ చర్చకు వస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, తర్వాత సీఎండీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు కూడా చర్చకు వస్తుంది. అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జగన్ గడప దాకా వెళ్ళాయి. ఇక బెడ్రూమ్ లోకి వెళ్ళటమే లేటు. జగన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మనుషులు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్ ఇంట్లో మనిషి. తర్వాత ఈ ధనుంజయ రెడ్డి అన్ని పర్సనల్ సెక్రటరీ లాగా, ఇక ఒక రకంగా చెప్పాలని సీఎం ఉన్నప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడాలంటే అన్నతో మాట్లాడరండి అని చెప్పేవాడు. ధనుంజయ అన్నతో మాట్లాడరండి అని చెప్పేవాడంట. అంటే అన్ని తానే వ్యవహరించినటువంటి వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన తర్వాత ఇక లోపల మాస్టర్ బెడ్రూమ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టే తారువాయి. అయితే బెడ్రూమ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అరెస్ట్ అవుతారా? ఈ కేసులో భారతి గారు కూడా ప్రమేయం ఉందని ఆమె అరెస్టు దాకా కూడా కేసు వెళ్ళిద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చిందంటే భారతి గారి ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసేటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినటువంటి భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ బాలాజీ గోవింద పరస్తరు ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇది భారతి గారి ప్రమేయం ఉందా అనేటువంటిది. ఇప్పుడు కొత్తగా విడత రజనీ పేరు కూడా ఈ కేసులో వినపడుతుంది. ఇప్పుడు వీళ్ళు విదేశాలకు డబ్బులు పంపించారని చెప్తున్నారు కదా, ఆ డబ్బులు పంపించింది ఈ విడత రజనీ కంపెనీలకే. అంటే బయట దేశంలో విడత రజనీ కొన్ని కంపెనీలు ఉన్నాయి అంటారు కదా, ఆ కంపెనీలకే పంపించారు. ఇక్కడ నుంచి డబ్బు పంపించి అక్కడ కంపెనీలు లాభాలుగా చూపించుకొని ఈ బ్లాక్ ను వైట్ చేసుకున్నారు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. మరి ఆరోపణలు దీంట్లో నిజాలు ఇంకా సిట్టు దర్యాప్తు చేయాల్సి ఉంది, ధృవీకరించాల్సి ఉంది. సరే ఏది ఏమైనా అరెస్టుల పదవం స్పీడ్ అందుకుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టే తారువాయి అనకాడికి పోయింది వ్యవహారం. ఇప్పుడు ఇద్దరే అరెస్ట్ కావాల్సింది ఈ కేసులో కీలకంగా. ఒకళ్ళు మిథున్ రెడ్డి, రెండు జగన్మోహన్ రెడ్డి. ఈ పర్టికులర్ టైంలో లోకేష్ గారు మోడీ గారితో భేటీ కావటం అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్సే, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి కాదనేది ఏం లేదు. సరే వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ వస్తుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఈ కేసులు పురోగతి కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తుందని, మోడీ అమిత్ షా గారు ఆశీస్సులు ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ముందుకు వెళ్ళలేదని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వెళ్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాల్సిందేనని 2010-11లో నమోదైన కేసులు ఇవి. 43,000 కోట్ల రూపాయల కేసులు. చిన్న సొమ్ము కూడా కాదు. ఆ రోజుల్లో 43,000 కోట్లు అంటే ఈ రోజుల్లో దాని లెక్క ఎంత అసలు? ఇయర్ సాక్షి ఆఫీసు అంటే టెలివిజను మరి పేపరు ఇవి కూడా ఈడీ చెప్తూనే ఉన్నాయి. మొన్న తల్లి కొడుకులు కొట్టుకున్నటువంటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కూడా ఈడీ చెప్తూనే ఉంది. ఆ ఆస్తులన్నీ ఈడీ చెప్తూనే అన్ని. ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఆస్తులు అన్నటువంటిది ఈడీ ఆరోపిస్తున్నమాట. అయితే అన్న ఇక్కడ ఇప్పుడు ఈ కేసులు ఇంకా తేలలేదు కాబట్టి ఇప్పుడు ఈడీ కొత్త కేసు అయినా ముందుకెళ్తా చాలా మందిలో డౌట్. అంటే పాత కేసులు దాల్చలేదు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నిన్న దాకా చేయనోడు ఇవాళ చేస్తాడు అనుకుంటారు కదా. నిన్న దాకా ఆ కేసులన్నీ పక్కకు పోయాయి కాబట్టి ఇప్పుడైనా ముందుకు కలుగుతాయి అనుకుంటారు కదా. కాబట్టి లోకేష్ గారు పెట్టిన కొంత ఇప్పుడు ఏంటంటే కేవలం ఈడీ ఎంక్వైరీ చేయట్లే ఈ కేసుని, లోకల్ సిట్ ఎంక్వైరీ చేస్తాను. లోకల్ సిట్ని ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారు? సహజంగా స్టేట్ గవర్నమెంట్ పర్యవేక్షణ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కేసు స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమో చూద్దాం. అయితే మనం ఇందాక మాట్లాడుకుంటూ ధనుంజయ రెడ్డి కావచ్చు, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీరు ఇన్ని రోజులు అజ్ఞాతలో ఉండటం, ఆ తర్వాత విచారణకు హాజరు కావటం, నిన్న సుప్రీంకోర్టులో చుక్కెదురైన తర్వాత అరెస్ట్ అవటం, ఇదంతా జగన్ ప్లాన్లో భాగమే అని తెలుస్తూ ఉంది. జగన్కి ఎప్పుడు అరెస్ట్ అవ్వాలో ఈ కేసులో తెలుసు. అందుకని పిన్ టు పిన్ అప్డేట్స్ తెలుసుకొని విచారణలో ఏం అడుగుతున్నారు, మీరేం చెప్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగిందంట. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు బయట పెట్టాలో కూడా జగనే డిసైడ్ చేస్తాడని ఒక వార్త వినపడతా ఉంది. మరి జగన్ ప్రీ ప్లాన్లో భాగంగానే వారిని అదుపులో అంటే లొంగిపోవడం జరిగిందా, ఎలా చూడాలి? లేదు, వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. హైకోర్టులో చుక్కెదురైంది, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వాళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది అనుకున్నారు. అందుకని నిన్న దాకా పోలీసు విచారణకు వాళ్ళు సహకరించలే. వాళ్ళు పోలీసు విచారణ చెప్పిందల్లా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, కామన్ డైలాగులు ఉంటాయి కదా, అవే చెప్పారు తప్ప వాళ్ళు విచారణ సహకరించినట్టు కూడా ఇప్పటి వరకు వార్తలు లేవు. వాళ్ళు ఏమనుకున్నారంటే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని అనుకున్నారు. బెయిల్ రాలేదు, తప్పలేదు అరెస్ట్ కాక. వాళ్ళు విచారణ కాదనేదే బెయిల్ వస్తుంది. కాకపోతే నువ్వు అనేది ఏంది, వీళ్ళు విచారణ జరుగుతున్న తీరు కానీ, విచారణలో వీళ్ళని అడుగుతున్న ప్రశ్నలు కానీ ఎప్పటికప్పుడు జగన్కి చేరవేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, అసలు వీళ్ళ వ్యవహార శైలి ఏంటి, వీళ్ళు ఎక్కడ దాక్కోవాలి, వీళ్ళ ప్రశ్నలు వాళ్ళ ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయి, వీళ్ళ సమాధానం ఏ రకంగా ఉండాలి అనేది మొత్తం కూడా జగన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎలా డైరెక్ట్ చేస్తున్నాడు? ఒక ఐఫోన్ తీసుకొని ఐఫోన్లో 2 యాప్లు, ఒకటి పేస్ టైమ్ యాప్ అంట, రెండోది ఇంకోటి ఏదో సిగ్నల్ మెసెంజర్ యాప్ అంట. ఆ 2 ద్వారా ఒకటి చాటింగ్ కోసం, ఒకటి కాల్స్ కోసం అంట. ఈ 2 ద్వారా జగన్ వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళు అడిగే ప్రశ్నకి ఏ రకంగా సమాధానం చెప్పాలి అనేటువంటిది పూర్తిగా డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి పర్సనల్స్. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆయన సీఎంఓ సెక్రటరీ చేసిన వ్యక్తి, ఇంకొక అతనేమో సీఎం. ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి సీఎం కు డిఫాక్టో సీఎం గా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి అంటే వాళ్ళకి ఇప్పుడు సంబంధం కాదు. ఇతను పులివెందుల్లో రాజకీయాల్లో కూడా యాక్టివ్ ఉండేవాడు. ఒకప్పుడు ధనుంజయ రెడ్డి నుంచే ఉందంట వాళ్ళకి. సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఆ తర్వాత ఢిల్లీలో, అంటే ఢిల్లీ కాదు, యాక్చువల్ గా పులివెందుల్లో నువ్వు అన్నట్టు సర్పంచ్ ఏకగ్రీవం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి అభిమానం. తర్వాత అండమాన్ నికోబార్కి వెళ్ళాడు. డానిక్స్ లో ఐఏఎస్ అక్కడ ఒక ఉద్యోగం కొట్టాడు. ఆ ఉద్యోగం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. జిహెచ్ఎంసీ కమిషనర్ గా వచ్చారు. ఇక్కడ ప్రమోషన్ లో భాగంగా ఐఏఎస్ క్యాడర్ ఆయన సంపాదించుకున్నారు. ఆ ఐఏఎస్ క్యాడర్ లోనే ఆయన ఉంటూ ఇప్పుడు మొన్న సీఎంఓ సెక్రటరీ అయ్యారు. అంటే ఇప్పటి నుంచి కాదు, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో, వాళ్ళ కుటుంబంతో ధనంజయ రెడ్డి గారి బంధం కొనసాగుతుంది. తర్వాత ఈ కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కొనసాగినప్పటి నుంచి కూడా, అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వాళ్ళ బంధం కూడా కొనసాగుతుంది. రకంగా వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబంలో కాదు, పచ్చికించారు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో సభ్యులు. అంటే వైఎస్ఆర్ కుటుంబం వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. దీంట్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో సభ్యులైనటువంటి, అందుకే చెప్పా, ఇప్పుడు సిట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ప్రవేశించింది, గడప దాటింది, కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళా. ఇంకా బెడ్రూమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో మనుషులను అరెస్ట్ చేసేది తీసుకొచ్చింది. సరే చూడాలి. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే సమాచారం కేసులో చాలా కీలకంగా పోతుంది. కానీ ఒకటి, ఇదంతా అక్రమ అరెస్టులా సక్రమ అరెస్టులా ఒకే ఒక్క రీజన్ లో మనం చెప్తాం. 2019 నుంచి 2024 వరకు ప్రజలు ఏ బ్రాండ్ తాగారు, ఎంత చెల్లించారు, ఏ రకంగా చెల్లించారు, ఇది చాలు స్కామ్ జరిగిందని ఇది చెప్పడానికి. స్కామ్ జరిగింది అనేది ప్రజల్లో నిర్ధారణ. ఇప్పుడు స్కామ్ లో దోషులు ఎవరు అన్నటువంటి టెక్నికల్ గా ఎంక్వైరీ సంస్థ నిర్ధారించారు. ఇప్పుడు A33 మొన్న అరెస్ట్ అయితే నిన్న A31, A32 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇదే ఫైనల్ కాదు, ఇది మారుతూ ఉంటుంది. అంటే షఫల్ అవుతూ ఉంటాయి పొజిషన్లో, కానీ అరెస్ట్ మాత్రం తప్పదు. సో ఏపీ లిక్కర్ స్కామ్ లో ముందు ఏం జరగబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.